2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. We want. We want. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక దాదాపు 2.5 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్ వేయలేని తెలంగాణ ఆ పరిస్థితి అయితే ఏర్పడింది. సో ప్రస్తుతం ఈ రోజు అయితే ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదనతో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం అయితే జరిగింది. సో ప్రస్తుతం నిరుద్యోగ యువత అంతా ఉన్నారు, ఒక్కసారి మాట్లాడిద్దాము. చెప్పండి, అసలు ఇన్ని రోజులు అవుతున్నా కూడా నోటిఫికేషన్ వేయలేని పరిస్థితి, అసలు ఏ విధంగా కూడా ఇది ధర్నా అనేది కొనసాగుతుంది? ఇప్పుడు ఈ ధర్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు నోటిఫికేషన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వకనే మేము ఈ ధర్నా చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో నేను ప్రభుత్వ పెద్దలను ఒకటే అడుగుతున్నా, లైక్ మీరు నోటిఫికేషన్స్ ఇచ్చే ఆలోచన ఉంది అని చెప్పండి, ఇచ్చేది ఉంటే ఇవ్వండి. లేదు త్వరలో ఇస్తాము, రేపిస్తాం, మాపిస్తాం అని చెప్పి వీళ్ళందరినీ ఇట్లా హోల్డ్ చేసి పెట్టడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా నోటిఫికేషన్స్ ఎలక్షన్ ఎజెండాగా మారుతున్నాయి. అట్లా మారకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ఏమన్నా చేస్తుందేమో అన్న ఉద్దేశంతోనే నిరుద్యోగులందరూ పోయిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ రావడానికి హెల్ప్ చేసిండ్రు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఈరోజు నిరుద్యోగులని ముప్పు తిప్పలు పెడుతుంది ప్రభుత్వము అని అంటే దాన్ని బట్టి ప్రజలు ఆలోచించాలి. వీళ్ళని సహాయం చేసిన మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది కదా, అసలు ఏమీ లేని మిమ్మల్ని ఇంకెన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది? ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాలు ఏం చేయలేనోడు ఇంకా తర్వాత ఏం చేస్తాడు? అది ఏ విషయంలో అయినా కానీ, ఏ రంగం ప్రజలకైనా కానీ. సో కొంచెం ఆలోచించాలి. మనం ఇప్పటి నుంచే కాంగ్రెస్ చేస్తున్న తప్పులేంది, ఒప్పులేంది అని ప్రజలు ఆలోచించాలి. సేమ్ టైం ఈవెన్ యూత్కి కూడా నేను అపీల్ చేస్తున్నా ఏంటంటే, మీరు కూడా వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రెస్పాన్సిబుల్ సిటిజన్ మీద ఉంటుంది. సో మేము దాని ప్రకారంగానే మేము ఇది చేయలేదు కాంగ్రెస్ అని చెప్పి మేము సభలు పెట్టి ధర్నాలు పెట్టి మేము బయటకు చెప్పడం జరుగుతుంది. అంటే ఎట్లా చూస్తారు? ఏ విధంగా దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది, ఇంకా నోటిఫికేషన్ లేదు. గత తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే బీఆర్ఎస్ రూల్కి కాంగ్రెస్ రూల్కి కంపేర్ చేసుకుంటే ఎస్పెషల్లీ అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ బీఆర్ఎస్ వాజ్ ఫార్ బెటర్ కంపారిటివ్లీ. కాంగ్రెస్ ఇట్ వాజ్ ఫార్ బెటర్. ప్రైవేట్ జాబ్ క్రియేషన్ ఉండింది, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్లో కూడా చేసేంత దానికి మ్యాక్సిమం చేసినారు. ఎస్ అఫ్ కోర్స్ తప్పులు జరిగినాయి, ఎక్కడైనా తప్పులు జరుగుతాయి. ఆ తప్పుల్ని యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు తప్పు జరిగింది అని చెప్పి. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు తప్పు జరిగింది అని చెప్పి? యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు నీ టైంలో గ్రూప్ 1 రిక్రూట్మెంట్ చేసినావు, అదంతా సాఫీగా చేసినావా? ఎన్ని రకాలుగా కోర్టులో కేసు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జడ్జిమెంట్ స్టూడెంట్స్కి అనుకూలంగా ఎందుకు వచ్చింది? నువ్వేం తప్పు చేయకపోతే ఇవన్నీ కూడా నువ్వు చేసిన తప్పులే కదా, నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా. యాజ్ ఎ బీయింగ్ ఎ ప్రభుత్వం, బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, ఇవన్నీ నువ్వు పరిగణలోకి తీసుకోకుండా నువ్వేం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నావు? వేర్ ఇస్ యువర్ అడ్మినిస్ట్రేషన్? మీరు చూపించాలి కదా. లైక్ ఎవరు హ్యాపీగా ఉన్నారు? నాట్ ఓన్లీ నిరుద్యోగులు, ఎవరు హ్యాపీగా ఉన్నారు? యూత్ బాగుందా? ప్రైవేట్ సెక్టర్ జాబ్ క్రియేషన్ ఉందా? గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అంటే ఏదో ఒక లింక్ పెట్టి ఆపుతున్నావు. మరి ప్రైవేట్ జాబ్ క్రియేషన్ కి ప్రాబ్లం ఏంటి? అదెందుకు చేయట్లేదు? అదన్నా చేయాలి కదా. ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తెస్తున్నావు, ఒక్క కంపెనీ ఎస్టాబ్లిష్ చేయించిందా చూపించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఒక్కటి బయటకు చూపించండి. ఇది నా సవాల్ ప్రభుత్వానికి. మీరు ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ చూపించండి, దాంట్లో తెలంగాణ యువత ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో చూపించండి. మేమందరం ఈ ధర్నాలు ఇవన్నీ ఆపేస్తాం. అది చేత కాదు, గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేత కాదు. మరి మీ చేతనయ్యేది ఏంటిది? మీరు చేసేది ఏంటిది? మీరు కూడా ప్రభుత్వానికి టైం ఇవ్వాలి కదా. ఇంకెంత టైం ఇవ్వాలి? ఇప్పుడు మేము ప్రభుత్వానికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టైం ఇస్తామండి. ఆ 10 సంవత్సరాలకు నోటిఫికేషన్ వస్తుంది, ఆ రోజు మేము రాసుకుంటాం. మా పోయిన 10 సంవత్సరాల కాలాన్ని ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకొస్తుందా? వెనక్కి తీసుకొస్తుంది. ఇంకేమైనా పనులు ఆగుతాయి, కానీ ఏజ్ ఆగదు కదా. మరి ఏజ్ ఆగనప్పుడు లైక్ వీళ్ళందరి ప్రొడక్టివ్ ఏజ్ అంతా కిల్ అయిపోతుంది. మరి దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ప్రభుత్వమే అల్టిమేట్ గా తీసుకుంటుందా చెప్పమనండి. మరి దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఏది మీకు చేత కాదు. దేనికి ఒక క్లారిటీ ఉన్న అడ్మినిస్ట్రేషన్ లేదు. దేనికి సంబంధించి కూడా ఇవేమీ లేకుండా మమ్మల్ని వెయిట్ చేయమనడం, టైం ఇవ్వమనడం, ఇట్స్ నాట్ రైట్ కదా. ఎన్ని రోజులని ఇవ్వాలి టైము? ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే పోనీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పండి ఎంత టైం కావాలి మీకు చెప్పండి. మరి దానికి కూడా రెడీ ఉన్నాం, చెప్పండి, మేము తెలుసుకుంటాం. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చెప్పండి. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి, తెలుస్తుంది కదా. అది చెప్పరు, ఇది చెప్పరు. మాకేమనంటే టైం కావాలంటారు, లేదు అంటే మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినామంటారు. సో హోల్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏం చెప్తా అంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ప్రజాప్రభుత్వం అనేది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. వాళ్ళు చెప్పుకోవడానికి పేరు బాగుంది కదా, ట్యాగ్ లైన్ కి బాగా పనికొస్తుందని వాడుకోవడానికి. ఏది ఫెయిల్యూర్ అంటారు ఇక్కడ? బీఆర్ఎస్ ఫెయిల్యూరా, కాంగ్రెస్ ఫెయిల్యూర్? కాంగ్రెస్ ఫెయిల్యూర్.
ఇప్పుడు 100% కాంగ్రెస్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది కదా కళ్ళ ముందు. ఇంకా షోరా దాంట్లో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఎట్ ఆల్. ఇట్స్ 100% ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్. ఏ రంగంలో అయినా చూడండి మీరు, ఎక్కడ చూసినా ఇట్స్ ఫెయిల్యూర్ స్టోరీ కనిపిస్తుంది. కానీ ఒక్క సక్సెస్ స్టోరీ చూపించండి ప్రభుత్వం వచ్చాక. వాళ్ళు చేసిన మంచి పని ఒక్కటి చూపించమనండి. ఏడవని ఒక సెక్టర్ పీపుల్ ఫ్రీ బస్ పెట్టిండ్రు కదా, అది కూడా ఫెయిల్యూర్ అంటే. ఎవరు అడిగిండు ఫ్రీ బస్సు? మహిళలందరూ వెళ్ళి ఫ్రీ బస్ అడిగినరా? ఎవరు అడిగినరండి? మేము అడగలేదే. నువ్వు ఫ్రీ బస్ కి పెట్టే పైసలు ఏదో నోటిఫికేషన్లకి ఇవ్వు, మా వాళ్ళని మేమే చూసుకుంటాం కదా. అదెందుకు చేత కదా? ఎలక్షన్స్ ముందేమో మీ ఇంట్లో ఒక ఉద్యోగం వస్తే ఇల్లంతా బాగుపడుతుంది అన్న నినాదంతో మమ్మల్ని రెచ్చగొట్టినారు కదా. మరి ఈ రోజు ఎందుకు ఈ రోజు అది ఎట్లా మర్చిపోయినారు మీరు? ఇప్పుడు ఇంట్లో ఒకరికి ఫ్రీ బస్ ఇవ్వగానే సరిపోయిందా? ఫ్యామిలీ అంతా బాగుపడిందా? ఉద్యోగం మీద దాని బదులు బాగుపడుతుంది కదా ఫ్యామిలీ. దట్స్ మై థింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిద్రావస్థలో ఉన్న విద్యాశాఖ మంత్రికి ఈరోజు హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా నిద్రలో నుంచి మేల్కోండి నిద్రసింహ. ఎందుకంటే నిరుద్యోగులు చాలా అన్యాయం అయిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఏమంటారు, అన్ని వ్యవస్థలో ఏ రాష్ట్రం ఫస్ట్ ఉంది, ఏ రాష్ట్రం ముందంజలో ఉంది అని అంటే ముందంజలో ఉన్నది నిరుద్యోగంలో తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్రం ఎందుట్లో ఫస్ట్ ఉంది, దేంట్లో అధికం ఉంది అంటే ఒక నిరుద్యోగంలోనే. ఎవరన్నా చదువుకునే పర్సంటేజ్లను లేకపోతే కొన్ని పథకాలు సాధించడంలోనూ ముందుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏంటంటే నిరుద్యోగంలో ఫస్ట్ ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రికి మేము చెప్తున్నది ఏంటంటే, విద్యాశాఖ మంత్రి పదవికి మీరు న్యాయం చేయలేకపోతే పక్కనున్న వాళ్ళు ఎవరికన్నా మంత్రుల కన్నా ఎవరికన్నా ఇవ్వండి. దయచేసి దానమన్నా చేయండి. అన్నీ మీరే పెట్టుకొని వేరే వాళ్ళకి ఇస్తే మొత్తము ఇది చేస్తారు, అందుకే నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్నా అంటే అది పెట్టెలు పెట్టి తాళం వేసినట్టే ఉంది పరిస్థితి. ఇంకెన్ని రోజులు అట్లా పెట్టుకుంటారు మీరు? దయచేసి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా మీరు ఇవ్వలేకపోతే నోటిఫికేషన్లు మీ వల్ల కాకపోతే మీరు ఆ విద్యాశాఖ మంత్రిని మీరు రిజైన్ చేయండి. దయచేసి మీరు రిజైన్ చేయకుండా మీరు అట్లే పెట్టుకొని హోంశాఖ మీ దగ్గరనే ఏమనంటే ఇక్కడ లాజిక్ ఉంది. నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ల పదవి విద్యాశాఖ మంత్రి, అది ఆయన దగ్గరనే ఉంది. ఒకవేళ నిరుద్యోగులు ఏమన్నా రివర్స్ అయితే అరెస్ట్ చేసే హోంశాఖ మంత్రి కూడా ఆయన దగ్గరనే ఉంది. ఇట్లా ఎంత ఇబ్బంది పెట్టిరండి. ఈరోజు ఒక సభ పెట్టుకున్నాం మేము పర్మిషన్ తోటి సభ పెట్టుకుంటే కూడా ఎంత డిస్టర్బెన్స్ అంటే ఎక్కడ నిరుద్యోగులను అక్కడ ఆపేసారు. చిక్కడపల్లిలో పోలీసు గాలింపే, అక్కడ దిల్సుఖ్నగర్లో పోలీసుల మోహరింపై, ఎక్కడ చూసినా పోలీసులు ఆపేస్తున్నారు. అసలు ఎందుకు ఇంత దానికి? నేను ధర్నా చౌక్ ఎత్తేసిన, ధర్నా చౌక్లో ఫ్రీగా మీరు ఏమన్నా స్వేచ్ఛగా ప్రకటించవచ్చు, ఫ్రీగా మాట్లాడవచ్చు, స్వేచ్ఛగా బతకొచ్చు, ప్రజాస్వామ్య రాష్ట్రం నాది, ప్రజాస్వామ్య పాలన నాది అని ఈ ప్రగల్భాలు ఎందుకు? చేతగాని మాటలు బంద్ చేసి ఫస్ట్ మీరు ధర్నా చౌక్నన్నా మీరు క్లోజ్ చేసేయండి. ఎందుకంటే మా వాయిస్ కానీ మా ప్రాబ్లమ్స్ కానీ మీకు వినే ఓపిక లేదు. మీరు ధర్నా చౌక్ని క్లోజ్ చేసేయండి. దయచేసి క్లోజ్ చేయకుండా పర్మిషన్లు ఇచ్చినట్టే ఉంటుంది. పర్మిషన్లు ఇచ్చి మళ్ళీ ఇబ్బంది పెడుతున్నట్టే ఉంటుంది. ఇక్కడ ఏమనుకుంటారు అసలు? మీరు ఆపితే ఆగేటోళ్ళు అనుకుంటారా? ఇంత నిర్బంధంలో కూడా ఇంతమంది నిరుద్యోగులు వచ్చిర్రు. ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు? వాళ్ళ ఉద్యోగాల కోసం. నా కోసం వచ్చిర్రా ఏమన్నా? వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు వచ్చిర్రు. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరి జీవితాలకి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మీరు భరోసా కల్పించాలి. కాబట్టి అది మీ బాధ్యత. నిరుద్యోగుల వల్ల గెలిచిరు మీరు, అది గుర్తుందా మీకు? నిరుద్యోగుల వల్ల గెలిచి ఈరోజు ఆ మాట మర్చిపోయిరా? అసలు విద్యాశాఖ మంత్రి గారు ఉస్మానియా లైబ్రరీకి వచ్చింది మర్చిపోయిరా? చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మర్చిపోయినరా? అసలు ఎక్కడ పోయింది మీ బుద్ధి? ఏమైనా మందగిచ్చిందా మీకు? లేకపోతే ఏజ్ ఎక్కువైపోయి బుద్ధి పనిచేస్తలేదా మీకు? ఇంకెన్నిసార్లు చెప్పాలి? అందుకే చెప్తున్నాము, June 2 ఖబర్దార్, June 2 వరకు చెప్తున్నాము. తెలంగాణ ఆవిర్భావ రాష్ట్ర దినోత్సవాన్ని మేము సంతోషంగా జరుపుకోవాలి. మీరు ఇట్లే మమ్మల్ని ఇబ్బంది పెట్టి జీవోలు ఇట్లే పెట్టి మీరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే మాత్రం June 3 రోజు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ముందే చెప్తే మీకు సహకరిస్తే మీరు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి June 3 రోజు ఏం జరుగుతుందో చూడండి. మీ ఇల్లు ముట్టడిస్తామా, లేకపోతే మీ ఆఫీసులు తగలబెడతామా, లేకపోతే ఏం చేస్తామో మాకే తెలియదు. నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇవ్వని పక్షంలో ఎంత దాకైనా పోతామని నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 2.5 ఏళ్ళు మాత్రమే అయింది. అప్పటికి కూడా ఈ 2.5 ఏళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వేయలేని పరిస్థితి. ఎట్లా చూస్తారు ఒక ఆస్పిరెంట్గా? ఐఎమ్ నాట్ ఆస్పిరెంట్. ఫస్ట్ థింగ్, నేను ఆస్పిరెంట్ కాదు, నేను నిరుద్యోగుల కోసం అని వచ్చినాము. మా ఫ్రెండ్స్ అనమాట. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ గవర్నమెంట్ అని కాదు, ప్రతి ఒక్క గవర్నమెంట్ విద్యార్థులకి అన్యాయమే చేస్తుంది. ఏ ఒక్క గవర్నమెంట్ విద్యార్థులకు కరెక్ట్ అయిన
జాబ్స్ ఎప్పుడు ఇవ్వలేరు, ఎవరు ఏ గవర్నమెంట్ ఇవ్వలేరు. విద్యార్థులను వాడుకోవాలా, ఎంతసేపు వాడుకోవాలా, వాళ్ళు గద్దెనెక్కి కూర్చోవాలా, నిరుద్యోగులను తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టాలి. గత ప్రభుత్వాలు ఉంది ఏం చేసిండు, ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆయన మంచిగా నిరుద్యోగులను వాడుకుని గద్దెనెక్కిండు కూర్చుండు. మా నిరుద్యోగులంతా ధర్నా చౌక్లో ధర్నాలు పెట్టుకుంటా, అశోక్ నగర్ లైబ్రరీలో మేము అందరం మాట్లాడుకుంటూ ఇక్కడికి రావడానికి కూడా మాకు ఎంతో కష్టం మీద ఇక్కడికి వచ్చినాము. ఎక్కడికక్కడ మా నిరుద్యోగులను అడ్డుకిస్తున్నారు ఈ పోలీసులు కూడా. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏం లేదు, కరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి మీకు ఒక్కటే, విద్యాశాఖ మంత్రి గారికి మీకు ఒక్కటే చెప్తున్నాము, మా విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని కంపల్సరీ గద్దె దింపుదామని హెచ్చరిస్తున్నాం మేము. చాలా వరకు 2.5 ఏళ్ళు మాత్రమే అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోల్చుకుంటే ఇది బెటర్ అనే అంటున్నారు. మరి చాలా మంది ఎట్లా ఎక్కడి నుంచి బెటర్ అండి, ఎక్కడి నుంచి మాకు ఉద్యోగాలు, వాళ్ళేమో మేము విడుదల చేసినాం నోటిఫికేషన్ అంటారు, వీళ్ళేమో మేమేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని. ఎవరికి ఇచ్చిందో ఎవరికి ఇచ్చినా వాళ్ళని తీసుకొచ్చి ధర్నా చౌక్లో కూర్చోబెట్టి మాట్లాడదాం. మళ్ళీ ఎవరికి ఇచ్చినా అని ఇవి రేవంత్ రెడ్డి గారు చెప్తే తీసుకొచ్చి ధర్నా చౌక్లు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా రమ్మని చెప్పినా, మరి ఎందుకో రాలేరు. ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తే మరి వచ్చి ఎందుకో చెప్పలేడు, మేము ఉద్యోగాలు ఇచ్చినాం ఇక్కడ అని. పోలీసులు కొంతమంది కూడా ఆస్పిరెంట్లను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అట, నిజమేనా? అవునండి, ఎక్కడికక్కడ మా స్టూడెంట్స్ని ఎక్కడికక్కడ అరెస్ట్లు చేసుకుంటూ వాళ్ళకి ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు? ధర్నా చౌక్లో రావద్దు, నిరుద్యోగులు అందరూ కలిసి పెట్టుకున్న ప్రోగ్రామ్ని సక్సెస్ చేయొద్దు అని అరెస్టులు చేస్తున్నారు మా విద్యార్థులను అందరినీ. గ్రూప్లలో కానీ మెసేజ్లు, విద్యార్థులు ఇక్కడ మీరు పోతే అరెస్టులు చేస్తారు, కొంతమంది అరెస్టులు నలుగురు కనిపిస్తే వాళ్ళని అరెస్టులు చేసుకుంటూ కూర్చుని. ఇదేనా ప్రభుత్వం? ప్రజాపాలన అన్నారు, ఏడా అండి ప్రజాపాలన? వీళ్ళని ఏమైనా క్వశ్చన్ చేస్తే తీసుకెళ్లి లోపడేసి కేసులు అంటూ బుక్ చేస్తున్నారు. అంటే ధర్నా చౌక్ పెట్టింది ఎందుకోసమో, మా బాధ ఏంది, నిరుద్యోగుల బాధ ఏంది, ఇంకా ఎవరిదైనా బాధ ఏంది అని చెప్పుకోనికే మీరు ధర్నా చౌక్లో పెట్టిర్రు. ఇక్కడ కూడా పెట్టినందుకు కూడా వీళ్ళు ఎటువంటి పర్మిషన్స్ అంటే గవర్నమెంట్ని వ్యతిరేకించొద్దు, గవర్నమెంట్ని ధర్నా చౌక్లో ఎవడేమన్నాడు, అట్లాంటప్పుడు పర్మిషన్లు ధర్నా చౌక్లో ఇచ్చింది గవర్నమెంట్ని అడగనికనే పర్మిషన్లు ఇచ్చిండ్రు. అట్లాంటప్పుడు ఇంట్లో పోయి కూర్చొని మేము మాట్లాడతాం, మీకు ఎందుకు అట్లాంటప్పుడు మీకు గవర్నమెంట్ అవసరమా అని మేము అడుగుతున్నాం, మీ రేవంత్ రెడ్డినే అడుగుతున్నాం మేము. ఏది పోల్చుకుంటే ఏది బెటర్ అనుకుంటున్నారు, బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్? అసలు ఏ గవర్నమెంట్ని పోల్చుకున్నా వేస్టే అండి. మేము కొత్తదనాన్ని చూస్తున్నాము, అటు గత పాలన కాంగ్రెస్ లో కొత్తదనం కనిపించట్లేదా? ఏడ కనిపించింది ఒక్కసారి చెప్పండి. ఎన్నో హామీలు ఇచ్చిన, అన్ని 420 హామీలే. ఆయన పేరు రేవంత్ రెడ్డి అని తెలిసి 420 రేవంత్ రెడ్డి అని పెడితేనే అయిపోతుంది. అన్ని 420 హామీలే ఇచ్చిండు. ఏడిచ్చిండు? ఫ్రీ బస్ కూడా చేసిండు కదా, అట్లా అంటారు. ఎవరికి ఫ్రీ బస్సులు చేసిండు? ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సులు చేసిండు, పురుషుల మీద నుంచి దొబ్బుతూనే ఉన్నాడు కదా. ఇంకేడికెళ్ళి ఫ్రీ బస్సులు? అవి ఇక్కడ నుంచి ఇస్తున్నాడు, ఇక్కడ నుంచి తీసుకుంటూనే ఉన్నాడు. దాన్ని ఫ్రీ బస్ అనరండి ఎవరు. అంటే ఏమంటారు అసలు, ఎట్లా చూస్తారు ఓవరాల్ గా? ఇంకా నోటిఫికేషన్ ఏని పరిస్థితి, ధర్నా చౌక్లో అయితే ధర్నాలు పెడుతున్నారు, మరి ఇంకా కూడా ప్రభుత్వం దిగి రాలేకపోతుంది. ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారి కానీ ఒకటే హెచ్చరిస్తున్నాం, June 2 వరకు అలా మీరు నోటిఫికేషన్స్ కానీ విడుదల చేయకపోతే డెడ్ లైన్ అది మీకు. నోటిఫికేషన్స్ అనేది విడుదల June 2 నుంచి నిరుద్యోగులు ఎక్కడికక్కడ ఇప్పుడు ధర్నాలే కానీ నిరుద్యోగ వంటలే అని అన్నీ మేము ఆల్రెడీ సిద్ధం చేసుకున్నామండి. June 2 వరకే రేవంత్ రెడ్డి గారికి డెడ్ లైన్ అది. నోటిఫికేషన్ ఇవ్వకపోతే తెలంగాణను ఎట్లయితే పోరాడి తీసుకొచ్చుకున్న తెలంగాణ ఉందో, ఇప్పుడు పోరాడి మా ఉద్యోగాలు మేమే తెచ్చుకుంటాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఫిక్స్ అయిపోయినారు, గత నెక్స్ట్ 5 years తర్వాత కూడా నేనే కూర్చుంటాను ఆయన సీటు మీద. ఆయనకు అంతా అంటే ఆయన క్లారిటీ ఉన్నప్పుడు మా ఉద్యోగాలు మేమే తెచ్చుకుంటామని మాకు కూడా ఒక క్లారిటీ ఉంది. ఇది పోరాటం చేసి ఉద్యమమే చేసుకుని మా ఉద్యోగాలు మేమే తెచ్చుకుంటాం. ఇది ఉద్యోగాలు ఇవ్వకపోతే పోరాటాలు చేయడానికి కూడా రెడీ ఉన్నాను అంటున్నారు. కంపల్సరీ అండి, కంపల్సరీ మా నిరుద్యోగులం అందరం కలిసి కంపల్సరీ పోరాటం. తెలంగాణను ఎట్లా తెచ్చుకున్నామో, మా ఉద్యోగాలు మా నిధులు అని ఎట్లా తెచ్చుకున్నామో కంపల్సరీ పోరాటం అనేది ఆగదు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినా అవి వచ్చేంత వరకు మా ఈ పోరాటం అనేది ఆగదు. మీరు ఎక్కడికెక్కడ అరెస్టులు చేసినా, మీరు కేసులే పెట్టుకున్నా, ఇంకేమైనా చేసినా పర్లేదు, మా నిరుద్యోగులం అందరం కలిసి కంపల్సరీ మా ఉద్యోగాలు మేము తీసుకొచ్చుకునేంత వరకు పోరాడతాం. మీరు చేసిన ఏవైతే దొంగ హామీలు ఉన్నాయో ఇవన్నీ దొంగ హామీలని మేము కంపల్సరీ ప్రజలకి చూపిస్తాం. సో ఈ రోజుకు సంబంధించి ధర్నా చౌక్ మీరు వచ్చారు, అండ్ ఆల్సో June 2 వరకు ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే, నోటిఫికేషన్ ఇవ్వకపోతే పోరాటం తప్పదంటున్నారు. అసలు మీకు ఒక ఆస్పిరెంట్ గా చెప్పండి. అసలు ఇలా నిరుద్యోగ ఆవేదన సభలు వచ్చి ఇలా June 2 డెడ్ లైన్, June 2 దాకా నోటిఫికేషన్ ఇవ్వకపోతే కార్యాచరణ ఉంటుంది, భారీ ఉద్యమాలు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి దగ్గర 2.5-3 సంవత్సరాలు అయిపోతుంది. మీరు ఇచ్చిన మాట ప్రకారం
ఉన్న ఖాళీలు భర్తీ చేయమంటున్నా. ఎక్స్ట్రా ఉద్యోగాలు వద్దు. మీకు ఉద్యోగాలు ఇచ్చినాం మేము, 1 కాదు 4 ఉద్యోగాలు ఇచ్చినాం. కానీ మాకు ఇవాళ ఒక్క నోటిఫికేషన్ లేకుండా గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ని పట్టుకొని ఇవాళ మేము ఇచ్చినామంటే అసాధ్య మాటలు మాట్లాడకండి. ఇవాళ మీరు ఇచ్చిన దాన్ని చెప్పండి, ఎన్ని ఇచ్చిర్రు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు ఉన్న దాన్ని ఎన్ని భర్తీ చేస్తుర్రు మీరు. ఒక్కసారి మీరు అంటూ 2030 దాకా మీరు ఉంటారంటారు సార్. ఒక్క నిమిషం మేము చెప్పేది వినండి, ఉండండి. 2034 కాకపోతే ఇక దేశ రాజకీయాల్లో పోండి, మేము కాదనట్లే. ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజలు ఓటేస్తే 2030 దాకా మీరు ఉంటారు. మీరు ఉన్న ఖాళీలు ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది మేడం, ఉన్న ఖాళీలు మటుకు భర్తీ చేయాలిగా. రిటైర్మెంట్ కాలేదా? ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు, అందరు అయ్యారు. ఇప్పుడు డిఎల్, ఎస్ఐ, డిఏసి, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టు చాలా ఖాళీలు ఉన్నాయి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు లక్ష భర్తీ అయినాయిగా, మిగతా 1,00,000 పోస్టులు భర్తీ చేయండి. మిగతా 1,00,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయిగా, అవి 1,00,000 పోస్టులు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఊసలేదు. జాబ్ క్యాలెండర్ ఎటో పోయింది చెప్పినా అమలు చేసింది ఏపీ. జాబ్ క్యాలెండర్ విషయంలో గత డిసెంబర్ టైంలో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అనే విషయంలో యూపీఎస్సీ తరహాలో మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది మనం, అమలు చేసింది ఏపీ. మనకు ఉండాలి కదా సోయి. విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఉండాలి కదా సోయి. ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉంటారు, ముఖ్యమంత్రికి అంత వీలు ఉండదా. అట్లాంటప్పుడు విద్యాశాఖ మంత్రి ఇంకొక చదువుకున్న ఒక మంచి ఎమ్మెల్యే గారికి ఇచ్చి ఆ మంత్రి పదవిని అతనికి ఇచ్చి ఓ విద్యా వ్యవస్థని మంచిగా బలోపేతం చేసి సమాజంలో విద్యార్థులకు ఒక బలోపేతం చేయడానికి తయారు చేయాలి కదా. విద్యా వ్యవస్థ బాగుపడదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే దాంట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తగ్గట్టుగా టీచర్స్ ఉండాలి కదా. టీచర్ రిక్రూట్మెంట్ ఉండదే, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతారు. అట్లెట్లా అంటే ఇవన్నీ కాంట్రాక్ట్ కోసం అని చెప్పేసి తెలంగాణ సమాజం అడుగుతుంది. ఈ ఆవేదన సభ తరపున మేము అడుగుతున్నాం. సరే, వచ్చే జూన్ 2వ తారీఖు కల్లా ఈ నోటిఫికేషన్లు షూట్ చేసి మీరు ఇవ్వగలరని ఇస్తారని మేము ఆశిస్తున్నాం. దానికోసం మేము వచ్చాము, మా ఆవేదన తెలియజేసుకుంటున్నాము. జూన్ 2 దాటిన తర్వాత మీ వైఖరి ఇట్లానే ఉంటే మా వైఖరిని కూడా మేము 2029లో మా వైఖరిని మేము చూపిస్తామని చెప్పేసి ఈ ఆవేదన సభ ద్వారా మేము తెలియజేస్తున్నాం. చెప్పండి బ్రదర్, మనం చూసుకున్నట్లయితే దాదాపు 2.5 ఏళ్ళు అయింది నోటిఫికేషన్ వేయలేని పరిస్థితి. ఒక నిరుద్యోగిగా మీ ఆవేదన ఎట్లా వ్యక్తం చేస్తారు? అది స్టడీ సర్కిల్లు ఏకమైతే ఏలే కుర్చీ కూలక తప్పదు అంటూ అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి అదే నినాదం చేశారు. ప్రస్తుతం ఏదైతే ఉందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వు రాజ్యాన్ని వెళ్తున్నావు, తర్వాత పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా చాలా వరకు ఇక్కడ ఆస్పిరెంట్కి సంబంధించి చాలా వరకు మెగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి, విద్యార్థులు అయితే జూన్ 2 అంటే ఏదైతే జూన్ 1 అర్ధరాత్రి దాకా ఎదురు చూస్తాము, ఆ జూన్ 2 తర్వాత ఉద్యమం అనేది మొదలవుతుంది. వంట వార్పు ఏదైతే ఉందో ధూమ్ధామ్ అవన్నీ కూడా మళ్ళీ మేము తిరిగి తీసుకొచ్చుకుంటాము. ఏదైతే ఉద్యమాలతో వచ్చిన తెలంగాణని అని చెప్పేసి మళ్ళీ మేము ఉద్యమాలతో ఎలా అయితే తెలంగాణ వచ్చిందో ఇప్పుడు మా ఉద్యోగాలు కూడా మేము ఉద్యమం చేసి తెచ్చుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ నిరుద్యోగులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీడియో ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ ధర్నా చౌక్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.